హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము థర్డ్ ఏపీ టెట్కి సంబంధించి జరుగుతున్నాయి కదా, అక్టోబర్ 3 జరిగినటువంటి మార్నింగ్ సెషన్ అనేది చూద్దామండి. సైకాలజీ బిట్స్ అనేటివి చూద్దాం. ఎస్ఏ సంబంధించి మనం ఫర్దర్ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి, చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఛానల్లో పెట్టినటువంటి వీడియోస్లో ఉన్నటువంటి బిట్స్ అన్నీ మీకు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ రిపీట్ అవ్వడం జరిగింది. అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి అయితే 25+ బిట్స్ అనేటివి మీకు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే ఇచ్చారు. బుక్ అంతా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము, చూడండి. మీకు యాప్లో 99 రూపీస్తో ఉంది. ఈ డిఎస్సి బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ప్లస్ ఈ టెట్ ఏదైతే ఉందో ఎస్ఏ హెచ్జిటి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఇవి కూడా పెట్టున్నాము, రెండు మనకు ఈ 99 రూపీస్లో ఉందండి. ఈ వీడియోస్లో నుంచే వచ్చాయి. మహా అంటే మీకు 4 అవర్స్ ఉంటుంది. ఒకసారిగా వినేసారంటే కనుక ఈజీగా స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా 199తో పీడిఎఫ్స్ ఉన్నాయి, జిరాక్స్ చేయించుకొని మీరు 3rd to 10th వరకు కంటెంట్ అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. హెచ్జిటికి సంబంధించి అయితే ఎక్కువగా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏమనుకో మిగతా కంటెంట్ పరంగా అయితే వీటిలోంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మీకు 499 రూపీస్తో టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. ఇందులో మీకు ఎలా ఉంటుందంటే క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ మీకు టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉంటాయి. 3rd to 8th ఇక్కడ మీకు ఇది కూడా ఎలా ఉంటుందంటే ఇలాగ సబ్జెక్ట్ వైజ్, అందులోనే మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ అనేది ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. సో బిట్స్ అన్నీ మీకు ఇందులోంచి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇటు చూడండి, మీకు ఇక్కడ 3rd to 8th, 9th, 10th లింక్డ్ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడ్స్, జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మీకు మొత్తం ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి అంటే కనుక 599తో 1 year వ్యాలిడిటీతో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ క్లాసెస్ ఉన్నాయి. సో ఇది కూడా మీరు తీసుకోవచ్చు. మెయిన్ అయితే ఇక్కడ సైకాలజీ సంబంధించి చూద్దామండి. మనకు ఈ 2 బుక్స్లో నుంచే ఇస్తున్నారు. ఇదైతే టెట్కి సంబంధించినటువంటిది, ఎస్ఏ హెచ్జిటికి సంబంధించి ఒకే బుక్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఈ వీడియో క్లాసెస్ అన్నీ మీకు 2 బుక్స్ బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. డిఎస్సి, టెట్ రెండింటికి యూజ్ అవుతుంది. మీ దీంట్లోంచే రిపీట్ అయినాయి. ఇప్పుడు చూద్దామండి క్వశ్చన్స్ అనేటివి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 to వయోజన దశ 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండేటువంటి స్థాయిని ఇలా అంటారు. యాజ్ పర్ ద థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ లారెన్స్ కోల్బర్గ్, ద లెవెల్ బిట్వీన్ 14 years to adult stage. ఆప్షన్స్: ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు అంటున్నారు? 14 years to వయోజన దశ వరకు ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. కింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బిహేవియరిజం. ఆప్షన్స్: ఆప్షన్ 2 జేబీ వాట్సన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 to 10 years వరకు ఉండేటువంటి దశ. యాజ్ పర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిజబెత్ హార్లాక్, ద స్టేజ్ బిట్వీన్ 6 to 10 years. ఇది కూడా మనకు అకాడమీ బుక్లో ఉంది. ఆప్షన్స్: ఆప్షన్ 1 అండి, ఉత్తర బాల్య దశ. ఇది మనం చూసినట్టయితే డిఎస్సి బుక్ సంబంధించి ఉత్తర బాల్య దశ. మనకు టాపిక్స్ అనేటివి డిఎస్సి బుక్ ఏదైతే ఉందో ఇదండి. ఇక్కడ ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయండి. సో మీకు ఇక్కడ టెట్ బుక్లో ఏమున్నాయంటే కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి. వ్యక్తి అధ్యయన పద్ధతులు ఎక్స్ట్రా ఉంది, మూల్యాంకనము, ఐసిటి ఏ అండ్ బి అనేది టెట్ బుక్లో ఇచ్చున్నారు. బట్ డిఎస్సి బుక్లో ఇవ్వలేదన్నమాట. మీకు పేజ్ నెంబర్స్ అనేది డిఎస్సి బుక్ ప్లస్ ఈ టెట్ బుక్ బేస్ చేసుకొని ఇచ్చున్నారు. మీకు పేజ్ నెంబర్స్ ఈ 2 బుక్స్లోనూ మీకు ఎతికారంటే కనిపిస్తుంది. లేదా మీకు యాప్లో ఉంది కదా పీడిఎఫ్, ఆ పీడిఎఫ్లో కూడా మీకు కవర్ అవుతుందండి. మీకు బుక్లోదే చెప్తున్నాం కానీ మీకు బుక్లో ఉండేది ఇచ్చారు. మనకి ఇక్కడ పేజ్ నెంబర్స్ అనేటివి ఈ బుక్కి తేడా ఉండొచ్చు. మ్యాటర్ ఏమో సేమ్గానే ఉంది. ఇది మనకు డైరెక్ట్ బుక్లో నుంచి ఇచ్చారు. ఉత్తర బాల్య దశ 6 to 10 years అనమాట. మీరు పేజ్ నెంబర్ చూసుకునే కన్నా టాపిక్ అనేది చూసుకోండి. ఒకవేళ టెట్ బుక్, డిఎస్సి బుక్ రెండు ఉంటే కన్నా పర్లేదు ఎత్తుకోవచ్చు. లేదంటే మీకు టాపిక్ కార్డ్ చూసుకుంటే ఆ టాపిక్ కార్డ్ మీకు బిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మ్యాటర్ అంతా 2 బుక్కుల్లో సేమ్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. ది ఫాలోయింగ్ ఈజ్ నౌన్ యాజ్ క్లినికల్ మెథడ్. ఇది కూడా ఉంది మనకు చికిత్సా పద్ధతి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అనమాట. ప్రీవియస్ టెట్లో ఉన్నటువంటి బిట్టే రిపీట్ అయింది, సేమ్ బిట్ ఇచ్చారు. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. ఆప్షన్ 4 వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. దీన్ని మనకు చికిత్సా పద్ధతిగా పిలుస్తాం. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే వ్యక్తి చరిత్ర పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్ లేదా చికిత్సా పద్ధతి అని అంటారు. ప్రీవియస్ స్టేట్లో కూడా వచ్చినటువంటిది. ఇది మనకు అకాడమీ బుక్లో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్.
ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం మరియు న్యూనత అనేది ఇందు ఉంటుంది. అకార్డింగ్ టు ఎరిక్సన్స్ థియరీ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ అండ్ ఇన్ఫీరియారిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఏ దశలో కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ చూసుకున్నట్టయితే శ్రమశీలత, మనకు ఆత్మన్యూన్యత ఎక్కడండి మనకి పాఠశాల దశ 6 to 12 years ఉంటుంది. ఇందులో ఉండేటువంటి సుగుణం ఏర్పడుతుంది, లాస్ట్కి సుగుణం ఏదంటే లక్షణం ఏది ఏర్పడుతుంది, సామర్థ్యం. అడిగింది మనకు దశ అడిగారు కాబట్టి ఆప్షన్ 4 పాఠశాల దశ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించింది. వికాసం సంబంధించి మనకు ఫస్ట్ పేజ్ స్టార్టింగ్లోనే ఉందండి. వికాసం సంబంధించి మనకు డెఫినేషన్స్ అందులో మనకు ఉంది డైరెక్ట్ బుక్లో. ఆప్షన్ 3 క్రైగ్. స్టార్టింగే శిశువు యొక్క వికాసం అనేటువంటి చాప్టర్లో క్రైగ్ ప్రకారం వికాసం అనేది వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం సేమ్ మనకు ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఒక్క అకాడమీ బుక్ చదువుకొని వెళ్ళా కూడా మీకు ఈజీగా 25+ మార్క్స్ అనేటివి స్కోర్ చేయవచ్చు. మీకు బుక్ దొరకకుంటే కనుక ఈ 99 రూపీస్లో మీకు టెట్కి యూజ్ అయ్యే విధంగా, టెట్కి యూజ్ అవుతుంది, ఎస్ఏ ఎగ్జిట్ ఇద్దరికి, డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ అంతా క్లాసెస్ అనేటివి ఉన్నాయి. 4 hours వినేయచ్చు అనమాట. మీకు ఈజీగా మార్క్స్ అనేటివి స్కోర్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మీకు పేజ్ నెంబర్తో సహా చూపిస్తున్నాను, బుక్లో ఉన్న మ్యాటర్తో సహా చూపిస్తున్నామండి. సాక్ష్యం మీకు చూసుకోతే అన్ని బుక్లో నుంచే ఇచ్చారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మనకు బుక్లోనే ఉంది, డైరెక్ట్ బిట్ అనమాట. ప్రజ్ఞనందు సామాన్య కారకం అంటే జనరల్ అనమాట, జి, నిర్దిష్ట కారకం అంటే స్పెసిఫిక్, ఎస్ లను ప్రతిపాదించింది ఎవరు అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమడుతున్నారు, ఓన్లీ జీ కారకం అయితే ఏకకారక సిద్ధాంతం. ఓకేనా, ఇక్కడ మనకు జిఈ మరియు ఎస్ అంటే ద్వికారక సిద్ధాంతం. ఇండైరెక్ట్గా మనకి ఏమడుగుతున్నారు, ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ద్వికారక సిద్ధాంతాల్లో మనకు జనరల్ ఎస్ అనేది ఉంటుంది. జనరల్ ఫ్యాక్టర్, స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్ ప్రపోజ్డ్ బై. ఆప్షన్ 4 స్పియర్మన్. ఆప్షన్ 4 థర్స్టిన్ ఎవరు, సామూహిక కారక సిద్ధాంతం అనమాట. మామూలుగా ఫస్ట్ ఇచ్చింది ఏంటి, ఏకకారక. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో భాగంగా ఏకకారక అయితే బినే, స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్ అభివృద్ధి పరిచారు. ఫస్ట్ కనుక్కుందంటే బినే. ద్వికారక అయితే స్పియర్మన్ అనమాట. ఇందులో మనకు సాధారణ కారకం, ప్రత్యేక కారకం కనిపిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో పొందుపరిచాడు. నెక్స్ట్ మనకి బహుకారక సిద్ధాంతం, ఇదైతే మనకు తారండైక్. నెక్స్ట్ సామూహిక కారక, సమూహకారక సిద్ధాంతం, ఇదైతే మనకి థర్స్టిన్. ఓకే, ఇది మనకు దీనికి సంబంధించి ఇది కూడా మనకు ఉందన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ఏ పర్సన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టువార్డ్స్ అన్ యాక్టివిటీ ఆర్ సబ్జెక్ట్ ఈజ్ నౌన్ యాజ్. ఒక వ్యక్తి లేదా ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా ఒక విషయం పట్ల అతి ముఖ్యం అనిపించే అనుభూతి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇష్టం అనమాట. ఇష్టం ఉంటే అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అభిరుచి, ఇది కూడా మనకు ఇండైరెక్ట్గా ఉందన్నమాట. ఆప్షన్ 2 ఒక పని లేదా కృత్యంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యేటువంటి స్థితి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎలిజబెత్ హర్లాక్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది ఏది? కానిది అడిగారండి. ఆప్షన్స్ 1 అండి, అవ్యవస్థీకృత సమూహాలు. కానిది అడిగారు, సో అవ్యవస్థీకృత సమూహాలు అయినటివి ఏంటి, క్లిక్స్, గుంపులు, ముఠాలు. భగ్న ప్రేమికుడు కవిగా మారడం క్రింది రక్షక తంత్రానికి చెందినది. సేమ్ ఎగ్జాంపుల్తో మనకు అకాడమీలో ఉంది. ఏ లాసర్ ఇన్ లవ్ టర్న్స్ ఇన్ టు ఏ పోయట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ డిఫెన్స్ మెకానిజం. డిఫెన్స్ మెకానిజం అంటే రక్షక తంత్రం. భగ్న ప్రేమికుడు కవిగా మారడం అనమాట. ముందు సమాజం ఆమోదించలేదు, తర్వాత సమాజం ఆమోదించడం చేసుకున్నారు. సో ఆప్షన్ 2 ఉదాతీకరణ. మనకు ఎగ్జాంపుల్ కూడా సేమ్ ఇచ్చారు. భగ్న ప్రేమికులు కవిగా మారడం సేమ్ అండి, ఒక పొల్లు కూడా పోకుండా సేమ్ మనకి ఎగ్జాంపుల్ కూడా అదే ఇచ్చారు. ఉదాతీకరణం. మిగిలినటువంటి రక్షక తంత్రాలు కూడా చూసుకోవాలి. తదాత్మీకరణంగా అయితే ప్రక్షేపణము, పరిహారము, ఇవన్నీ అడుగుతారు. మీకు ఆ వీడియోస్ విన్నారంటే సరిపోతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ, ప్రేరణనే మనం పునర్బలం అని కూడా అంటాం. ఈలను సోపానాలుగా కలిగి ఉంది. ది లెర్నింగ్ థియరీ ఇంక్లూడ్స్ అటెన్షన్, రిటెన్షన్, పర్ఫార్మెన్స్ అండ్ మోటివేషన్ లేదా రీఎన్ఫోర్స్మెంట్ అనే పునర్బలనం. వీటిని కలిగి ఉండేది ఏంటి మనకు, ఇదంతా మనకు పరిశీలనలో ఉండేటువంటి సోపానాలు. పరిశీలన అభ్యసనం. ఆప్షన్ 4.
ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే బండూరా ప్రకారం పరిశీలన అభ్యసన సోపానాలు అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ లేదా బ్రాకెట్లో పునర్బలనం. సేమ్ ఇచ్చేసాడు మనకి. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక స్థితిలోనికి అభ్యసనాన్ని ఆటంకం పరిస్తే, ఇది అభ్యసనం సంబంధించి మనకు అనుకూలంగా ఉంటే అనుకూల బదలాయింపు, ఆటంకం కలిగించింది కాబట్టి సో నెగిటివ్ ట్రాన్స్ఫర్. ఆప్షన్ 2 ప్రతికూల అభ్యసన బదలాయింపు. వెన్ లర్నింగ్ ఆర్ ట్రైనింగ్ ఇన్ వన్ సిచ్యువేషన్ ఇన్హెబిట్స్ ద లర్నింగ్ ఇన్ అనదర్ సిచ్యువేషన్, అంటే ఆటంకం కలిగిస్తే దాన్ని మనం నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అంటాం. ఇది ఇచ్చారు. తొలి అభ్యసనం అనేది తదుపరి అభ్యసనానికి ఆటంకం పరిస్తే కన్నా దీన్ని మనం వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు అని అంటాము అని. సో నెక్స్ట్ మనకి ఈరోజు 5th సెషన్లో కూడా బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడడం వల్ల వచ్చేటువంటి బదలాయింపు ఏదని అడిగారు. సో నెక్స్ట్ వీటి మీద కంపల్సరీ ఒకటైతే వస్తుంది. దీనికైతే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నింద కంటే పొగడ్త శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది ఎవరు? ఆఫరింగ్ ప్రైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమ్, రివార్డ్ రాదర్ దెన్ పనిష్మెంట్, లీడ్స్ టు బెటర్ అవుట్కమ్స్ ఈజ్ సెడ్ బై. ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్ అనమాట. ఉంది హర్లాక్ అండి, ఎలిజబెత్ హర్లాక్. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, మొత్తం మనకి తరగతి గదిలో ప్రధానంగా ఉపయోగించే ప్రేరణలు ఏంటివి అంటే, ఒకటి పొగడ్డం ద్వారా అయినా పిల్లవాడు మంచి మార్కులు తెచ్చుకుంటాడు. నిందించామనుకో, ఈసారి తన చేత నిందించుకోకూడదు అనే దాంతో అయినా వాడు బాగా చదువుతాడు అనమాట. బహుమతులు ఇస్తే చదువుతాడు. శిక్ష, ఇంకోసారి నేను కుట్టించుకోకూడదు మేడం చేత అని చెప్పైనా చదువుతాడు. పోటీ, సహకారం అంటే ఒకరితో ఒకరు పోటీ పెట్టడం ద్వారా నువ్వు బాగా సహకరించడం ద్వారా కూడా వాడు బాగా చదువుకోగలుగుతాడు, ప్రేరణ పొందగలుగుతాడు. సాఫల్యం, వైఫల్యం, వాడి ఒక సక్సెస్ ఎప్పుడు అనుభవించాలనైనా బాగా చదవచ్చు ఆ ప్రేరణ తీసుకొని. వైఫల్యం, ఎప్పుడు నేను ఫెయిల్యూర్ అవుతున్నా ఈసారి సక్సెస్ అవుతాను అనే మీనింగ్లో అయినా వాడు తీసుకొని చదవచ్చు ఆ ప్రేరణ. కాంక్ష స్థాయి, వాళ్ళ కోరిక అనేది ఎక్కువ పెంచడం వల్లైనా, ఇది చెప్పి అది చెప్పి వాళ్ళు ఎక్కువ కోరిక పెంచడం వల్లైనా వాళ్ళల్లో ప్రేరణ అనేది మనము కలగ చేయవచ్చు ఎక్కువగా. ఫలితాల జ్ఞానం అంటే ఫలితాలు ఇంత ఎక్కువ వస్తే ఫస్ట్ ర్యాంక్ రా, సెకండ్ ర్యాంక్ రా ఇలా చెప్పడం వల్ల వాడికి ఫలితాల మీద ఎక్కువ ఇన్ని తెచ్చుకోవాలి నేను అనేటువంటి ప్రేరణ అనేది వాడికి కలుగుతుంది. సో దృశ్య శ్రవణ ఉపకరణాలు ఇలా టీఎల్ఎంలో దృశ్య శ్రవణ ఉపకరణాలు యూజ్ చేయడం వల్ల వాడికి ఇంట్రెస్ట్ పెరిగి ప్రేరణ అనేది పొంది ఇంకా ఎక్కువ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఒత్తిడి వల్ల కూడా వాడు, అంటే ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల అయినా, కొంతమంది వేరే జాబ్ చేస్తున్నారు కదా ఇష్టం లేని అడివి, సో అలాగైనా ఒత్తిడి వల్ల కూడా వాళ్ళు ప్రేరణ పొందవచ్చు. తరగతి గది వాతావరణం బాగా ఉంటే కనుక వాళ్ళకి బాగా మోటివేషన్ వస్తుంది బాగా చదవాలనేది. సో అది కూడా యూజ్ అవుతుంది అనమాట. ప్రేరణలు మనకు అన్ని నెగిటివే కాదండి, పాజిటివ్ కూడా ఉన్నాయి. అంటే పాజిటివే కాదు నెగిటివ్ కూడా ఉన్నాయి. పొగడ్త, నింద. ఇక్కడ ఎలిజబెత్ హర్లాక్ గారు ఏం చెప్పారు? నింద కంటే పొగడ్త బాగా పనిచేస్తుందంట, శిక్ష కంటే బహుమానం బాగా పనిచేస్తుంది, అంటే దీనికంటే ఇది మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడుతుంది అని చెప్పాడు. ఎవరంటే ఎలిజబెత్ హర్లాక్. మన క్వశ్చన్ అడిగింది కూడా అదే అడిగారు. మీకు క్లాస్లో మీకు 99 రూపీస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం చూడండి. ఇది కూడా మనకు అకాడమీ నుంచే ఇచ్చారనమాట. నెక్స్ట్ చూద్దాం. కరెంట్ తీగలను ఉత్త చేతులతో పట్టుకుంటే షాక్ కొడుతుందని మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని మనం పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో అంటే కొట్టదు అని చెప్పి తెలుసుకుంటాడు. షాక్ అనేది ఎటువంటి భావనా సూత్రం? ఇది ఏ రకమైనటువంటి భావనా సూత్రానికి వస్తుందంటే ఆప్షన్స్, ఇది మనకు భావనా సూత్రాలు, భావన అనేటువంటి టాపిక్లో వస్తుంది. ఆప్షన్ 4 విచక్షణ కలిగి ఉండడం అన్నమాట. ఇది అకాడమీ బుక్లో మనం చూసినట్టయితే క్రింది సూత్రాలు కనిపిస్తాయి భావనలు ఏర్పడడంలో. ప్రత్యేకం నుంచి సాధారణీకరణం, సాధారణం నుంచి ప్రత్యేకం, మినహాయింపు, విచక్షణ. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకే రకమైనవన్నీ, ఒకే తీరు అనుభవం అనేకసార్లు ఏర్పడడం వల్ల ఒక సూత్రం ప్రకారం భావనలు ఏర్పడతాయి. అంటే చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని దాని ద్వారా సాధారణీకరణం అనేది చేస్తావు. ఇది నెక్స్ట్ అది కాకుండా ఒక సూత్రాన్ని తీసుకొని అంటే దానికి ఎగ్జాంపుల్స్ అనేటివి వివరించుకుంటూ ఉంటావు. సో దాని ద్వారానూ ఏర్పడతాయి. నెక్స్ట్ మినహాయింపు. ఇక్కడ ఎలా ఉంటుందంటే భావనల్లో కొన్ని మినహాయింపు అనేది ఉంటుంది. ఎగిరేవన్నీ పక్షులే అనేది సాధారణీకరణం. ఎగిరేవన్నీ పక్షులు ఉండవు, కానీ ఒకటి కాదు, గబ్బిలాలు అనేటివి పక్షులు కావన్నమాట. ఎగురుతాయి అయినా పక్షులు కావు, క్షీరదార అన్నమాట. సో ఈ విధంగా కొన్నిటికి మినహాయింపు ఉంటుంది. విచక్షణ కలిగి ఉండడం అంటే ఏంటంటే ఇక్కడ మనకు మానవుడికి కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సూత్రం ప్రకారం కొన్ని సందర్భాల్లో భావనలు అనేటివి ఏర్పడతాయి. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కూడా సేమ్ ఇచ్చారు చూడండి. కరెంట్ తీగల ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అదే మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదు అని చెప్పి తెలుసుకోవడము. ఇది ఏ రకమైనటువంటిది భావన సూత్రము అంటే విచక్షణ. ఎగ్జాంపుల్ కూడా సేమ్ ఇచ్చారు, చూసుకోవాలి. ఆప్షన్ 4.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలకు ఒక సమూహంగా చూడడాన్ని తెలియజేస్తుంది. ది ఫాలోయింగ్ గెస్టాల్ట్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ టెండ్ టు బి పర్సీవ్డ్ యాజ్ ఏ గ్రూప్ అనమాట. ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూస్తాం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సామ్య నియమం ఎలా అనేది చూద్దాం. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ఇక్కడ మనకు ప్రత్యక్షం సంబంధించి చూస్తే దాంట్లో ఉంటుంది మనకి. ఫస్ట్ అయితే అవరళ నియమం, అంటే మనకు ఇట్లాగ మనకు అంటే బ్రేక్ లేకుండా ఇలా చేసావనుకోండి, చుక్కలు వరుసగా పెట్టామనుకో, ఇక్కడ బ్రేకేజ్ ఉంది. అవరళ నియమం అంటే విరామం లేకుండా ఒకటేగా మనకు ఇలాగా ఏర్పరచడం వల్ల నీకు ప్లస్ మాదిరి కనిపిస్తుంది. సో అది అవరళ నియమం. సామీప్య నియమం, ఒకదానికొకటి దగ్గరగా ఉంటే, అంటే ఇది చూడండి ఇక్కడ ఎలా ఉంది, దగ్గరగా ఉన్నవి ఒక సమూహంగా చేసాం. అంటే ఇదొక జత 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 4 జతలు ఉన్నాయని చెప్తున్నాం. సో అలాగా ఒకే దగ్గరగా ఉన్నవి సమూహంగా చేస్తే దగ్గరగా ఉన్న అంశాలు, అంటే ఈ 2 దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఒక సమూహం చేసావు, ఒక జత అని. దీని 2వ జతగా, దీన్ని 3వ జతగా, దీన్ని 4వ జతగా. ఇదేమవుతుంది, దగ్గరగా ఉన్న వాటిని చేస్తే నువ్వు సామీప్య నియమము. ఒకేలా ఉండే వాటిని ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, ట్రయాంగిల్ ఉంది, స్క్వైర్ ఉంది, సర్కిల్ ఉంది. ఇక్కడ నువ్వు అన్ని సర్కిల్స్ తీసుకొని ఒక చార్ట్ రాస్తావు, అన్ని ట్రయాంగిల్స్ ఒక చార్ట్ రాస్తావు, అన్ని స్క్వైర్స్ ఒకసారి రాస్తావు. అంటే ఏమి, ఒకేలా ఉండేటివి తీసుకొని నువ్వు ఒక తావని రాసావు. సో దాన్నే మనం సామ్య నియమం అంటాం. ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడం. సామ్య లేదా సారూప్య అనైనా ఇస్తాడు, ఆప్షన్లో చూడాలి. పూరణ నియమం అంటే ఏంటంటే ఇట్లా బ్రేకేజ్గా ఇలా ఉండేదాన్ని నువ్వు ఎలా చూస్తావు, చూడడానికి బీగా చూస్తావు, దీన్ని స్క్వైర్గా చూస్తావు. సో ఈ విధంగా ఇది సంపూర్ణంగా లేదు అయినప్పటికీ నువ్వు అసంపూర్ణంగా ఉన్న ఆకృతులను కూడా నువ్వు పూర్ణంగా చూస్తున్నావు అనమాట. ఇది ఈ 4 అడుగుతారు, చూసుకోవాలి. దీనికి ఆప్షన్స్ ఏంది, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సామ్య నియమం. నెక్స్ట్, సరైన వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోయాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకం. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారణాల్లో మనకు వయసు అనేది దేని కిందికి వస్తుంది అని ఈజీగా మనకు అడగాలంటే, ఏ బేబీ కాంట్ పర్ఫార్మ్ ద యాక్షన్ ప్రాపర్లీ బికాస్ ఇట్ హ్యాస్ నాట్ రీచ్డ్ ద రైట్ ఏజ్. ది ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లూయెన్స్ ద లెర్నింగ్ ఈజ్. ఆప్షన్స్, ఆప్షన్ 2 శారీరక. మనకు చూసుకున్నట్టయితే అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు మనకు వ్యక్తిగత కారకాలు, పరిసర కారకాలు, బోధన అంశాలకు సంబంధించినటివి. ఈ వ్యక్తిగత కారకాలను మనం అనువంశిక కారకాలని కూడా అంటాం. దీంట్లో మనకు 2 టైప్స్, శారీరక, మానసిక. శరీరానికి సంబంధించి వయస్సు, ఇక్కడ అడిగింది కూడా క్వశ్చన్ అదే మనకు, వయస్సు ఇచ్చేసి దేనికి సంబంధించిన కారకం అడిగారు, శారీరక. ఓకే, పరిణితి, లింగభేదం, శారీరక ఆరోగ్యం, సాధారణ రోగాలన్నీ శారీరక సంబంధించి. మానసిక సంబంధమైంది, మానసిక సంఘర్షణలు, భావోద్వేగ మానసిక విచలనాలు, అంతర్గత సామర్థ్యాలు, శక్తులు, ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు. ఇది లాస్ట్ టైం వచ్చినటువంటి బిట్. సహజ సామర్థ్యాలు అనేది అభ్యసనాన్ని ప్రభావితం చేసే ఏ కారకం అని, మానసిక కారకం. ఇది ప్రీవియస్ బిట్. సహజ సామర్థ్యాలు, అవధానం, కాంక్షాస్థాయి ప్రేరణ, సంసిద్ధత. ఇది మనకు ఇక్కడ పరిసర కారకాలు. నెక్స్ట్ బోధనకు సంబంధించిన కారకాలు కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చిందైతే కనుక మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, శారీరక. నెక్స్ట్, క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు సైకోమోటర్ డొమైన్. ఆప్షన్స్, ప్రతిస్పందించడం, సునిశ్చితత్వం, శీలస్థాపన, అవగాహన. ఇక్కడ మనకు ప్రతిస్పందన ఎక్కడుంది, భావావేశ రంగంలో ఉంది. సునిశ్చితత్వం మానసిక చలనాత్మక రంగంలో ఉంది. మనకు అడిగింది ఏంటి, మానసిక చలనాత్మక రంగానికి చెందినది అడిగారు. సో ఆప్షన్ 2 అండి, సునిశ్చితత్వం. ఇంకోటి ఏంటి మనకు, శీలస్థాపన, అవగాహన అనేది ఇచ్చారు. సో ఇది మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ జ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. పూర్వ జ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడేటువంటి అభ్యసన వక్రరేఖ. మనకి ఇక్కడ నీకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో హింట్ కూడా చెప్పాము, పుటాకార పూర్వ జ్ఞానం అని చెప్పి. సో ఇక్కడ మనకు పూర్వ జ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏంటంటే ఆప్షన్ 2 పుటాకార. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ది టైప్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ అరైజెస్ వైల్ లెర్నింగ్ ఐటమ్స్ విత్ ప్రియర్ నాలెడ్జ్. కాన్కేవ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం ఈ స్మృతి విధానం.
ప్రయోగాలు చేయడం ద్వారా అంటే పార్టిసిపేషన్ అనేది ఉంటుంది, పిల్లవాడు యాక్టివ్గా పనిచేస్తాడు. సో ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. తక్షణ స్మృతి అంటే జస్ట్ కొద్ది సెకండ్స్. స్వల్పకాలిక అంటే ఏదో కొద్దిసేపు సినిమాకి వెళ్ళినప్పుడు, సినిమా హాల్స్కి వెళ్ళేప్పుడు సీట్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం, హాల్ టికెట్ నెంబర్, ఎగ్జామ్స్ అప్పుడు హాల్ టికెట్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం, ఇదంతా. బట్టి పద్ధతి అవగాహన లేకుండా ఉన్నది ఉన్నట్లు నువ్వు బట్టిగా చదవడం అనేది జరుగుతుందన్నమాట. సో అది బట్టి పద్ధతి. ఇది ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు ఇచ్చారు, ప్రయోగం చేయడం ద్వారా నేర్చుకోవడం అనమాట, క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు, దీన్నే ఇలా అంటారు. ఇది కూడా ఉంది, ఈచ్ లర్నర్ హ్యాజ్ ఎ యూనిక్ వే ఆఫ్ లెర్నింగ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్. ఇది కూడా ఉంది మనకు, అభ్యసన శైలి అంటామండి, లెర్నింగ్ స్టైల్. జస్ట్ ఒకే ఒక లైన్లో ఇచ్చేసారు. అభ్యసనం అనేటువంటి టాపిక్ ఉంది కదా మనకి, దాంట్లో ఇచ్చున్నారు. నెక్స్ట్, నెటిక్వెట్స్ అనగా ఏమిటి? ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. నెటిక్వెట్స్ రిఫర్స్ టు ఐసిటీలో వస్తుంది. ఆప్షన్స్, అంతర్జాల వినియోగంలో పాటించాల్సిన నియమాలనే మనం నెటిక్వెట్స్ అని చెప్పి అంటాం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ చైల్డ్స్ రైట్ ఈజ్. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్, ఇది మనకు తెలుగు టెక్స్ట్ బుక్లో కూడా ఉందండి, ప్లస్ సైకాలజీలో కూడా ఉంది. ఆప్షన్ 2 నవంబర్ 20 అంతర్జాతీయ అని అడిగారు. సో నవంబర్ 20. నవంబర్ 14 బాలల దినోత్సవం చేసుకుంటాము, ఇదైతే మనకు బాలల హక్కుల దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఈజ్. ఆప్షన్స్, 1 అండి, జ్ఞాన నిర్మాణం చేయడం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞాన నిర్మాణం. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఇక్కడ మనకు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం మొదటి వాక్యాలు అని చెప్పి మనకి ఇచ్చారు. జ్ఞానాన్ని అందించరాదు, జ్ఞానాన్ని అందించకూడదంట, జ్ఞాన నిర్మాణం జరగాలి. సో ఇక్కడ మనకు బుక్లో ఇచ్చారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009లో సెక్షన్ల సంఖ్య ఎంత? ఇది కూడా ఉంది, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ ఆర్టీఈ 2009. మనకు మొత్తం సెషన్స్ చూసినట్టయితే 33 సెక్షన్స్ ఉంటాయి, అధ్యాయాలు అయితే 7 ఉంటాయి, షెడ్యూల్ అయితే 1 ఉంటుంది. అది కూడా ఏది అనేది మనకి ఇచ్చారు ఇక్కడ. ఉపోద్ఘాతము, ఇక్కడ మనకు పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం, ప్రాథమిక విద్య పూర్తి, ఇది ఎన్నోవ అధ్యాయము అట్లయినా అడగచ్చు. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఎన్పిఈ 2020 ఎడ్యుకేషన్ స్టేజెస్ ఆర్. ఇది కూడా మన బుక్లో ఉంది. మనకు ఇక్కడ మనకి విద్యా స్థాయిలు ఎన్ఈపి 2020 ప్రకారం చూసినట్టయితే ఆప్షన్ 2 5+3+3+4. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇచ్చున్నారు 5+3+3+4. నెక్స్ట్ ఇదే పేపర్లో మనకి ఈసీసీఈ కూడా అడిగారనమాట, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈసీసీఈ స్టాండ్స్ ఫర్, ఇప్పుడే చెప్పాను కదా, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. 26th క్వశ్చన్ 1, ఆప్షన్ 1. నెక్స్ట్, స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ. ఇది కూడా ఉంది మనకి, స్వయం అనేటువంటి కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ. ఇక్కడ మనం చూసినట్టయితే భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఓకే, ఎంఓఓసి స్వయం అనేటువంటి దాన్ని నడుపుతుంది. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. మనకు హ్యూమన్ రైట్స్ కాదండి, ఆప్షన్ 2 అండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇదైనా పెట్టచ్చు. ఆప్షన్ 2. సిడి స్టాండ్స్ ఫర్, సిడి అనగా కాంపాక్ట్ డిస్క్. ఆప్షన్ 4. ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్. నిల్వ సామర్థ్యం 700 MB. డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్, దీని నిల్వ సామర్థ్యం 4.7 GB. నెక్స్ట్ క్వశ్చన్, స్కఫోల్డింగ్ వాజ్ ఇంట్రొడక్షన్ బై. స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు. ఇక్కడ మనం చూసినట్టయితే వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి అందించే సహకారాన్ని స్కఫోల్డింగ్ అంటాం. ఇది మనకు వైగాట్స్కి పరిచయం చేయడం అనేది జరిగింది. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 3 వైగాట్స్కి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, అపెక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. ఆప్షన్ 4 ఫోరం అనే దానికి ఉదాహరణ. ఈ 30 క్వశ్చన్స్లో మీకు చూసినట్టయితే నేను ఇక్కడ కౌంట్ చేస్తూనే వచ్చాను చెప్పేటప్పుడు 26 క్వశ్చన్స్ అకాడమీ నుంచి ఇప్పుడు చూపించి చెప్పాను, మీరు కావాలంటే కౌంట్ చేసుకోవచ్చు. ఈ 4 క్వశ్చన్స్ మాత్రం మిస్ అయినాయి అంతేకాని 26 క్వశ్చన్స్ అకాడమీ నుంచే ఇచ్చారు. మీకు బుక్తో సహా చూపించాను. బుక్ లేని వాళ్ళు
యాప్లో ఉంది, మీకు వీడియోస్ అన్నీ ఉన్నాయండి. 4 చాప్టర్స్ ప్లస్ టెస్ట్ ఎక్స్ట్రా టాపిక్స్ అని కూడా ఉంది. మీకు మెయిన్ బేస్ చేసుకొని టెట్ సంబంధించి ఎస్ఏ హెచ్జిటి సంబంధించి ఫుల్ క్లాస్ అంతా మీకు వినుకోవచ్చు. అక్కడ బుక్ లేకపోయినా కూడా మహా అంటే 4 అవర్స్లో మొత్తం వినేయచ్చు. ఇప్పటికైనా ఏం మించిపోదు. మీరు పర్చేజ్ చేసుకొని వెంటనే క్లాసెస్ అనేటివి స్పీడ్ మోడ్ పెట్టుకుని అయినా సరే మొత్తం వినండి. 26 ఒకే ఒక్క బుక్ నుంచి 26 క్వశ్చన్స్ అంటే మాటలు కాదు. ఏ ఒక్క బుక్ నుంచి కూడా అన్ని క్వశ్చన్స్ అనేటివి రావన్నమాట. ఈ ఒక్క బుక్ నుంచే 26 క్వశ్చన్స్ అనేటివి వచ్చాయి. మీకు ప్రూఫ్తో సహా చూపించాం. బుక్ లేని వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. వీడియోస్ పీడిఎఫ్ కూడా ఉంది ఇక్కడ. మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. ప్లస్ ఇక్కడ టెస్ట్లు ఉన్నాయి, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. 99 రూపీస్కే మీరు ఇక్కడ సైకాలజీకి సంబంధించి ఈ మొత్తము మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు అనమాట. 25+ అని చెప్పాను, 26 క్వశ్చన్స్ అన్ని దీంట్లో రిపీట్ అయినాయి. అదేవిధంగా మీకు కంటెంట్ సంబంధించి ఫుల్ స్కోర్ చేయాలంటే కనుక మిగతా కంటెంట్ సంబంధించి అయితే కనుక ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇందులో మీకు హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ హ్యాండ్ రిటన్ 3rd to 8th సంబంధించి ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఆల్మోస్ట్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సైకాలజీ అకాడమీ బుక్ ఎలా ప్రామాణికంగా తీసుకున్నారో సేమ్ కంటెంట్ కూడా మీకు ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ టెక్స్ట్ బుక్ చూపించే మీకు ఇక్కడ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి మీకు అంతా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడండి, మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనే యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న ఈ కోర్సెస్ అనేటివి పర్చేజ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. వాట్సాప్ ఛానల్ లింక్ ప్లస్ టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చున్నాం. జాయిన్ అవ్వండి. ఫర్దర్ అప్డేట్స్ అన్నీ మీకు అందులో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది.